పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మాట చెప్పడం కాదు, చెప్పిన మాటని చేసి చూపిస్తున్నారు బాలయ్య. ఈ రోజు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మధ్య మాట్లాడారు నటసింహం. దానికి పరిష్కారం కూడా ఆయనే చెప్పారు. ఈ దిశగా తొలి అడుగు బాలయ్య వేస్తున్నారు. మరి అఖండ 2 తర్వాత బాలయ్యలో వచ్చిన మార్పులేంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఏం చేయబోతున్నారు? అఖండ 2 ఫ్లాప్ తర్వాత కమర్షియల్ డోస్ పెంచారు బాలయ్య. కొన్నాళ్లు ప్రయోగాలకి దూరంగా ఉండి పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తానంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏడాదికి కనీసం 2 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అన్నట్లుగానే తక్కువ గ్యాప్లోనే 2 సినిమాలతో రాబోతున్నారీయన. గోపీచంద్ మలినేనితో చేస్తున్న NBK 111 షూటింగ్ వేగంగా జరుగుతోంది. పెద్ది నిర్మాత కిలారు సతీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మాస్ రోల్ చేస్తున్నారు బాలయ్య. వీరసింహారెడ్డి కంటే మాస్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు గోపీచంద్. ఇది సెట్స్ పై ఉండగానే కొరటాల శివతో సినిమాకు కూడా సై అన్నారీయన. జూన్లో ఓపెనింగ్ చేసి ఆగస్టు నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కొరటాల కథలో కూసింత సందేశం కూడా ఉండబోతోంది. బాలయ్య ఇమేజ్ కు సరిపోయేలా ఫుల్ మాస్ ఎలివేషన్స్ పెడుతూనే తనదైన శైలిలో మెసేజ్ మిక్స్ చేస్తున్నారు కొరటాల శివ. 2027 సమ్మర్కు ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఏదేమైనా అఖండ 2 తర్వాత ఓన్లీ మాస్ వైపే చూస్తున్నారు బాలయ్య. మాటిచ్చినట్లుగానే వేగంగా సినిమాలు కూడా చేస్తున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.